హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో రాజ్మా మసాలా ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని 1 నిమిషం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్సీటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టమాటాలు మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది కూడా 1 నిమిషం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ చనా మసాలా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే 2 ఉల్లిపాయలని ఫ్రై చేసుకొని ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ని బాగా మెత్తగా క్రష్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఈ కర్రీలో వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు రాజ్మా తీసుకొని ఒక 6 గంటలు నానబెట్టుకొని కుక్కర్లో 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న రాజ్మాని ఈ కర్రీలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి రాజ్మా మసాలా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.